సో అలానే ఇంకా పుష్ప 3 కూడా ఎలా ఎలా ఉండబోవచ్చు అంటే దాని గురించి ఏమన్నా అప్డేట్స్? పుష్ప 3 పాటలు రాసిన వెంటనే మొట్టమొదటిగా ఇచ్చే ఇంటర్వ్యూ మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ సమయాన్ని వెచ్చించి, ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి పల్లె వెన్నెల ప్రేక్షకులతో మీ యొక్క మాటలు, మీ యొక్క పాటలు, మీ యొక్క సాహిత్యం గురించి పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఒకసారి మా పల్లె వెన్నెల వ్యూవర్స్ కూడా పల్లె వెన్నెల వీక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. తమ్ముడు జనార్దన్తో నాకు ఎన్నో ఏళ్ల ప్రయాణం. తమ్ముడు నోరారా పిలుస్తా, ఇంకా అంతే ఇంకా తమ్ముడు అంటే తమ్ముడే. ఇంకా నాకు తమ్ముడు లేడు నిజంగా, నేనే చిన్నోడిని. నేను ముగ్గురికి తమ్ముడిని, నాకు తమ్ముడు ఈయన. కాబట్టి ఇలాగా ఈ తమ్ముడి ఛానల్లో నేను రాసిన మంచి పాటలు, కొన్ని మంచి పాటలు పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే తమ్ముడు ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడడం కోసం ప్రయత్నిస్తుంటాడు. 10 మందికి సేవ చేయడం, పరులకు సహకరించడమే తమ్ముడి జీవిత సూత్రము. దాంట్లో భాగంగా మంచి పాటలు, మీ అందరికీ ఉపయోగపడే పాటలు నా చేత పాడించాడు. కాబట్టి తమ్ముడికి మరొకసారి నా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.